విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయుడు పంగ వెంగళరెడ్డిపై దాడి చేసిన వైకాపా నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, బషీర్ సచివాలయ ఉద్యోగి మాధవ సుధాకర్లతో ఇంకొక 15 మంది దాకా తనపై దాడి చేశారని పంగ వెంగళరెడ్డి తెలిపారు. కరోనా సమయంలో నిర్మించిన రైతు బజార్ వైకాపా నాయకుల జేబులు నింపుతుంది అనుకునే సమయంలో ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకులతో కలిసి మాట్లాడిన దానిని నా మీద దాడి చేశారంటూ పంగ వెంగళరెడ్డి, చుట్టుప్రక్కల వారు రావడంతో దాడి చేసిన వారు వెళ్లి నాపై కేసు పెట్టారంటున్న పంగల వెంగళరెడ్డి తెలిపారు. వెంగళరెడ్డిపై దాడిలో పాల్గొన్న వారితో కాకుండా ఎవరో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తితో తనపై అట్రాసిటీ కేసు పెట్టించారని, చుట్టుపక్కల వారు రాకుండా ఉంటే నన్ను చంపాలని వారి మాటలు వినపడుతున్నాయని, ఏదైనా అయితే సుకుమారన్నకు చూసుకుంటాడు, ఎమ్మెల్యే చూసుకుంటాడని వారు మాట్లాడడం విన్నానని పంగ వెంగళరెడ్డి తెలిపారు. 5 గంటలప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వాకింగ్ చేసుకుంటా టీ కోసం వచ్చా. టీ కోసం ఉదయగిరి బ్రిడ్జి స్టేట్ బ్యాంక్ పక్క టీ కొట్టి కాడికి వస్తూ ఉన్నా. టీ కాడికి వచ్చి టీ తాగుతున్నాను, టీ తాగుతున్నాను. ఎవరు దాదాపు ఏకాఏకన ముందు 5 కానీ 10 మంది కానీ వచ్చారు. ఏకాఏకన వచ్చి నా కొడక నువ్వేంద్ర మా రైతు బజారు అంగలు తీస్తూ ఉంటాను, నా కొడక నీ సంగతి చేస్తావు, నువ్వు జగన్మోహన్ తిరుగుతూ ఉంటావు, నా కొడకని వచ్చారు. దెబ్బ కొట్టారు. వాళ్ళు ఎవడో నాకు తెలియదు. తర్వాత వెంటనే వాళ్ళు రోడ్డు మీదకి లాగారు. వెంటనే రోడ్డు మీదకి లాగారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్ నేను అడ్డముండి తర్వాత లాగేస్తాను. రోడ్డు మీదకి లాగారు. రోడ్డు మీదకి లాగి నా కొడుకు చంపారు, నా కొడుకు అని చెప్పి ఒక 20 మంది దాకా. వాళ్ళల్లో 2-3 వాలంటీర్లు ఉన్నారు. నాది తర్వాత విజయ్ కుమార్ రెడ్డి, బషీర్ అతను, ఇంకొక అతను సుధాకర్ అతనితో, ఒక అతను మాధవ అనే అతను సుమారుగా పేరు వద్దు. ఇప్పుడు ఆ కేసు పెట్టిన అతను ఆ స్పాట్లో లేదు. వాస్తవంగా అతను ఫస్ట్ టైం వచ్చినాడు. అతను వచ్చి బషీరు విజయ్ కుమార్ వచ్చి వెనక ఒకడో ఒక బండ్లు ఇచ్చాడు. ఎవడో కానీ నాకైతే వాడు అర్థం కాల. ధైర్యం నాకు వచ్చింది అంటున్నాడు. అందులో విజయ్ కుమార్ ఈ జనం అడ్డం వచ్చారు, నన్ను లేపారు. నేను పడ్డారు, రోడ్డు మీద పడి లాగుతుంటే సెల్ ఫోన్ కూడా పక్కన పడింది. అది మామూలుగా లేపారు. వాళ్ళలో ఒకడు వచ్చి వెంటనే ఎన్ని ఎమ్మెల్యే తీసుకుంటారు, ఇంకొక ఆయన తీసుకుంటారు, బండ్ల దగ్గర అంతలోకి దూరం నన్ను లేపారు. అడ్డం తీసి అయినా వాళ్ళు కూడా వాళ్ళ మీద తిరిగేవాడు. 20 మంది బీభత్సం సృష్టించారు. 20 మంది. దాంట్లో వెనక ఉండి విజయ్ కుమార్కి మెయిన్గా వాళ్ళు ఏంటంటే నేను అంగాలు తీసేసినట్టు అఖిలపక్షం అనుకుంటారు. నా కొడక నీకేం పోతారా, నా కొడక అంగాలు తీసేస్తా, రైతు బజార్ తీసేస్తా అని చెప్పి వాళ్ళిద్దరు. దాంట్లో బషీరు, విజయ్ కుమార్ కానీ నా కొడుకు విజయ్ కుమార్ అవంతా మళ్ళీ అక్కడికి వచ్చి ఫోన్ చేసి సుకుమార్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాడు. సుకుమార్ రెడ్డి జగన్మోహన్ తెచ్చాడని నా కొడుకు అని చెప్తున్నాడు. అసలు నేను అక్కడికి ఆ జగన్మోహన్ తెచ్చినాం కానీ అసలు అదేమి లేదు. నేను టీ కొట్టు తాగి టీ కొట్టు కడుపు వచ్చి టీ తాగామంతే. ఇప్పుడు ఆ కేసు పెట్టినపై అసలు ఎవడో మనకు తెలియదు. స్పాట్లో లేవు. కేసు పెట్టిన మిమ్మల్ని కొట్టి మీ మీద కేసు పెట్టారు. కేసు పెట్టడానికి వాళ్ళ కేసుకు వచ్చారు. ఒకటి ఎస్సీ అన్నాడు. నా వెనక ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, స్నేహితున్నారు. నేను ఎప్పుడైనా ఎస్సీ అంటే అబ్బాయి అసలు ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఆ అబ్బాయి ఎస్సీనో ఓసీనో తెలియదు. అసలు నీకు ఇప్పుడు నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరు చెప్పారు నీకు? అంటే అతను కూడా వచ్చాడు. అతను కూడా వచ్చినారు. వాళ్ళంతా రేసు పెట్టాడు. పంగ వెంగళరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి 26వ వార్డు, మరి 18వ వార్డు ప్రాంతంలో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాడు. 18-19 వార్డులో ఈ రోజున 60 సంవత్సరాల వయసు, ఒక రకంగా వృద్ధుడని చెప్పాలి. అతను టీ తాగడానికి మన బ్రిడ్జ్ కాలేజ్ దగ్గరకు వచ్చి టీ తాగుతున్న సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండే వైసీపీ నాయకుల ప్రోద్బలంతో 20 మంది పైచీలకు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అయితే సచివాలయంలో పనిచేసేవాళ్ళు, 18వ వార్డు సచివాలయంలో పనిచేసేవాళ్ళు అతని మీద మూకుమ్మల మీద దాడి చేశారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంబడే ఆయన తెలియపరచగా ఇమ్మీడియట్గా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అఖిలపక్షం నుంచి కూడా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది. దీన్ని మరొకసారి ఎస్పీ గారు తీసుకొచ్చి అతన్ని హత్య చేసేదానికి ప్రయత్నం చేయడం కూడా జరిగినట్టు మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే విశ్వోదయ సంస్థ ముందు ఉన్నటువంటి మరి ఆ రోజు వేసినటువంటి రైతు బజారుకు సంబంధించి దాని మీద అక్రమ వసూలు చేస్తున్న ఉద్దేశంతో కొద్దిగా యాక్టివ్ పార్టీ తీసుకున్నాడు. వాళ్ళకి ఆదాయం పోతుందనే ఉద్దేశంతో ఇతని మీద కొద్ది రోజులుగా 2-3 రోజుల కింద తీసేశారు. 2-3 రోజుల నుంచి కూడా ఎవరైతే అవి నిర్వహించి వాటి మీద డబ్బులు వసూలు చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరూ 2-3 రోజులు ఇతని మీద దాడి చేయాలనే ప్రయత్నం అని మాకు అక్కడ తెలిసిన విషయాన్ని బట్టి అర్థమవుతా ఉంది. దాన్ని బట్టే వాళ్ళ ఆదాయానికి గండి పడుతున్న ఉద్దేశంతో ఇతని మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి
మరి అదే అంతేకాకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక అబ్బాయిని తీసుకొచ్చి మరి ఆ అబ్బాయి ద్వారా నన్ను కులం పెట్టి తిట్టాడు, ఆ పిల్లోడు ఎవరో కూడా అతను తెలియదు, కులం పేరు పెట్టి తిట్టాడని చెప్పి మరో కేసు అతని చేత కేసు పెట్టి ఇతని మీద కేసు పెట్టడం మరి విడ్డూరంగా ఉంది. కావల్లో విచిత్రమైన పరిణామం ఏంటంటే కేసు కొట్టించుకున్నవాడి మీద కేసే, కొట్టినవాడి మీద కేసే, 2 కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. దీన్ని మరొకసారి ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి దీని మీద మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా వస్తారు, అవసరమైతే దీని మీద ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ చేసేదానికి, అలాగే ఈ దాడుల మీద ప్రజా ఉద్యమం చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎవరు చేశారని మీ అనుమానం? అతని మీద ఎవరైతే దాడి చేశారో ఆ పేర్లన్నీ కూడా బాధితుడు ఎవరెవరైతే చేశారో బాధితుడు ఆయన వాంగ్మూలంలో ఇచ్చారు. ఆ బాధితుడు దానికి సంబంధించి మేమైతే పేర్లని ఆ ప్రాంతంలో మేము లేవు కాబట్టి పేర్లు మేము అంటే చేయడం, కానీ ఆ ప్రాంతంలో ఉండే వైసీపీ నాయకులు 18వ వార్డు 26వ వార్డు వాళ్లే దీనికి ప్రముఖ పాత్ర వహించారని, బాధితుడు ఆ సందర్భంలో అక్కడ ఎవరు ఇచ్చారో, ఎవరి మీద వాళ్ళు దాడి చేశారో, ఎవరు పురుగొల్పారో అవన్నీ కూడా బాధితుడు దెబ్బలుతున్న వ్యక్తి వెంగళరెడ్డి గారు తెలియపరుస్తున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం.